ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్ ఇద్దరం ఆన్సర్స్ ఇస్తున్నాము. చివరి వరకు చూడండి. ఉమెన్ ఎక్కువగా అడిగే 3 ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. First, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటే నార్మలా? అకేషనల్ గా ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఇయర్ ఆర్ 6 months కి ఒకసారి వస్తే పర్లేదు. కానీ మోర్ దాన్ 3 cycles నుంచి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, హెవీ బ్లీడింగ్ అవుతుంది, పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది అంటే డెఫినెట్ గా మీరు గైనిక్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఏ సిమ్టమ్స్ ఉన్నా లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగా రికగ్నైజ్ చేసి ఎర్లీగా ఎవాల్యుయేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. second, పాప్స్మియర్ ఎందుకు ఇంపార్టెంట్? పాప్స్మియర్ తోటి డిసీజ్ వచ్చేదానికన్నా ముందే అబ్నార్మల్ సెల్స్ ని డిటెక్ట్ చేయగలగడం వల్ల మనకు అడ్వాన్స్ గా ఎర్లీ చేంజెస్ ఏమన్నా ఉంటే వాటిని డిటెక్ట్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. third, బ్రెస్ట్ లో లంప్ అనిపిస్తే ఏం చేయాలి? బ్రెస్ట్ లో లంప్ కనిపించిన వెంటనే కంగారు పడకండి, పానిక్ అసలు అవ్వకండి. ప్రతి స్వెల్లింగ్ కూడా క్యాన్సర్ కాదు. ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ. రొమ్ములో గడ్డలు కానీ లేదంటే నిప్పుల్ డిశ్చార్జ్ కానీ స్కిన్ చేంజెస్ కానీ ఏమున్నా ఎర్లీగా రికగ్నైజ్ చేసి డాక్టర్ గారిని సంప్రదించడం వల్ల క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి కంప్లీట్ క్యూర్ చేయడానికి వీలవుతుంది. మీ హెల్త్ ని ప్రయారిటీగా తీసుకోండి.